పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. దిగ్విజయంగా నిన్న కత్తిపూడి జంక్షన్లో వారాహి విజయయాత్ర ప్రారంభించాం. ఈ పర్యటన వెనుక ముఖ్య ఉద్దేశం అన్ని నియోజకవర్గాలు తిరిగి స్థానిక సమస్యలు తెలుసుకుని మరింత లోతైన అవగాహన పెంచుకోవడానికి నాతో పాటు మా నాయకులందరికీ, మా జన సైనికులకి, మా వీర మహిళలకి సమస్య తెలుసుకుంటే తప్ప దాని మీద పరిపూర్ణమైన అవగాహన రాదు. ఎంత ప్రెస్ మనకి చదివినా స్ట్రైట్గా డైరెక్ట్గా బాధితుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే బాధలు అనుభవిస్తున్నారో, ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటుంటే వచ్చే స్పందన చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా జనవాణి కార్యక్రమం ప్రారంభించడానికి ఒక ఆడపిల్ల ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలో ఉండే తాడేపల్లి ప్రాంతంలో నా దగ్గరికి వచ్చి ఇళ్ల పట్టాలు తీసి నేను విలేజ్ సెక్రటేరియట్లో పనిచేస్తాను, ఆయన నివాసం కోసం మా ఇల్లు బదులు కొట్టేసి వెళ్ళిపోమని చెప్పారు, కనీసం మాకు సరైన ఆల్టర్నేట్ వసతి కల్పించలేదు అని నాకు కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి. ఇచ్చి పైగా నేను వైసీపీకి ఓటేశాను, నాకు వైసీపీ సెక్రటేరియట్లో ఉద్యోగం వచ్చింది. సరే నేను తీసుకున్నాను, ఆ పిటిషన్ తీసుకొని దాని మీద స్పందించాను. మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ మంగళగిరి ఆఫీస్ నుంచి బయటికి పోతా ఉంటే అదే ఆడపిల్ల మా పాప చూపిస్తూ ఉంది. నేను గుర్తుపెట్టి వెంటనే పిటిషన్ అమ్మాయి పేపర్లో ఆ పిటిషన్ తీసుకున్నాను. చూస్తే ఒకసారి మీతో మాట్లాడాలి చాలా బాధగా రాస్తే పిలిపించి చూస్తే తను చెప్పిన బాధ ఎంత ఘోరమైంది అంటే, నాకు పిటిషన్ ఇచ్చిన వెంటనే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అన్నయ్య శనివారం మార్కెట్కి వెళ్తాను, సండే మార్కెట్కి వెళ్తానని చెప్పి ఏదో బజార్కి వెళ్ళి కొనుక్కొస్తానని చెప్పి మధ్యాహ్నం అన్న భోజనానికి ఇంటికి రాలా. నెక్స్ట్ డే తొందర కంగారు పడ్డారు, ఏమైపోయాడు అన్నయ్య చేస్తే మళ్ళీ మధ్యాహ్నానికి ఏమైపోయాడంటే ఫోన్ ఆఫ్ చేసింది. మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యి నేను క్షేమంగానే ఉన్నాను, మీరేం భయపడకండి అని చెప్పాడు. అంతే. 3వ రోజు ఒక అంబులెన్స్లో ఎక్కడ నేను ఒంగోలుకి వచ్చానని చెప్పాడు. మధ్యాహ్నం కూరకి కొనుక్కోవడానికి వెళ్ళిన వ్యక్తి నెక్స్ట్ డే ఈ సాయంత్రానికి 2 రోజుల తర్వాత ఒంగోలు నుంచి ఫోన్ చేసి నేను ఒంగోలు ఉన్నాను, పని మీద వచ్చానని. 3వ రోజు 4వ రోజు అబ్బాయి శవాన్ని తీసుకొచ్చారు. పోలీస్ శాఖ ఉంది, ఎవరు అడిగేవాళ్ళు లేరు, చాలా కదిలించేస్తున్నారు. ఇన్ని అడ్డగోలుగా మన దగ్గరికి బాధ్యతగా వచ్చి కష్టం వచ్చిందని చెప్పుకుంటే కక్ష కట్టి ఇలా పెట్టేశారు, చంపేశారు అబ్బాయిని. బయటికి రాదు, ధైర్యం రాదు ఎవరికి. సో ఆ చెల్లెల యొక్క ఆవేదనే జనవాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికంటే నేను పాలిటిక్స్ రాకంటే ముందు హెర్నాండో డిసోటో అనే ఒక ఆర్థికవేత్త ఇదే పెరు అనే ఒక సౌత్ అమెరికన్ దేశంలో ప్రజా సమస్యల మీద ఎలా వెళ్ళాలి, ఏంటి వెళ్ళాలి అని మాట్లాడుతుంటే ప్రెసిడెంట్ ఒకటే మాట చెప్పాడు, మీరు ఇన్ని జీవోలు, ఇన్ని పాలసీలు, ఇవన్నీ పేపర్ వర్క్ ఎక్కువైపోతుంది, పని తక్కువైపోతుంది, మేమే డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటామని చెప్పి చాలా పనులు ప్రజల దగ్గరికి వెళ్ళుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో మ్యాక్సిమం 3-4 ఇయర్స్లో అనేక మహమ్మారులతో పట్టి పీడిస్తున్న పెరు దేశాన్ని ఆర్థికవేత్తల సంస్కరణల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా డీల్ చేయటం వల్ల ప్రెసిడెంట్కి చాలా సింప్లిఫై చేశారు సొల్యూషన్స్, పరిష్కార మార్గాలు. అది కూడా నాకు స్ఫూర్తి ఉంది. దాంతో ఈ చెల్లెల తాలూకు నాకు కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళ అన్నయ్య చనిపోవటం, తీసుకెళ్ళిపోవటం, చంపేయటం చాలా బాధ కలిగించింది. ఏ మూలకల్ని ఏ స్థాయికి దిగజారిపోయింది ప్రభుత్వం అంటే, దివ్యాంగులు వచ్చి నాకు కంప్లైంట్ చేసినా నువ్వు వెళ్ళకూడదు, బెదిరించేయడాలు. మీరు చూసారు 2 రోజుల క్రితం డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని కూడా వైజాగ్లో సరైన మాస్కులు లేవు అన్నందుకు అతను పిచ్చోడిగా ముద్రేసి హాస్పిటల్లోకి ఆయనకి చేశారు, చనిపోయేలా చేశారు ఆయన. అలాగే కొద్ది రోజుల క్రితం ప్రశ్నించినందుకు దివ్యాంగురాలని
తీసుకెళ్ళి మానసిక స్థితి బాగాలేదని చెప్పి కాకినాడ హాస్పిటల్లో పడేస్తే మా నాయకులందరూ మా కార్యకర్తలందరూ వెళ్ళి వాళ్ళ అమ్మని కల్పించి ఏర్పాటు చేశారు. అంటే చాలా పగడ్బందీగా మనకి ఎవ్వరు ఎదురొచ్చినా సరే వ్యవస్థలను వాడుకొని ఎలా భయపెట్టాలి, ఇది నాకు చాలా ఆవేదన కలిగించింది. చైతన్యంతో ఉన్న ప్రజలు కనుక ప్రజాస్వామ్యంలో పాల్గొనకపోతే అరాచక రాజ్యం వెళ్తుంది. దాన్ని ఎదుర్కోవడానికే జనసేన ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా మేము ఈరోజున 34 పిటిషన్స్ తీసుకున్నాం. రైట్ ఫ్రమ్ మనకి రిజర్వాయర్ సమస్యల దగ్గర నుంచి, కాలువల ఆధునీకరణ దగ్గర నుంచి, స్థలాలు కబ్జాలు చేసిన దగ్గర నుంచి, ఏ స్థాయికి ఉందంటే చెరువుల్లో మట్టి కూడా దవ్వేసుకుంటున్నారండి. నీళ్లు తోడుకుందామంటే చెరువు పైపై ఉండే చెరువు అప్పుడప్పుడు పుడికలు తీయాలి సంవత్సరానికి. ఆ పూడికలన్నీ పేరు మీద ఎలా తీశారు, 40 అడుగులు గొయ్యి తీశారు మొత్తం. నీళ్లు కిందకు ఉన్నాయి, తోడుకోలేరు, పొలాలకు కూడా రావట్లా. ఇలాంటి సమస్యలు, అలాగే మత్స్యకారుల సమస్యలు అన్నీ నా దృష్టికి తీసుకొచ్చారు. రెల్లి కార్మికుల సమస్యలు, ఇక్కడున్న యువత ప్రత్యేకంగా వచ్చి 2000 పైచిలుకు పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు మన కర్ణాటకలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి. 1500 పైచిలుకు హైదరాబాద్లో ఉన్నాయి. ఆంధ్ర యువతకి ఇక్కడ ఏమి లేదు, పరిశ్రమలు లేవు. కొన్ని వర్క్ ఫర్ హోమ్ చేద్దామంటే 8 రెట్లు కరెంటు పెంచేశారు. మాకు వచ్చే జీతానికి కరెంటు ఛార్జీలు కూడా బొటాబెటికి సరిపోతుంది. ఈ స్థాయికి వెళ్ళిపోయిందని ఒక్కొక్కరు చెప్తా ఉంటే, ఈ పిటిషన్స్ అన్ని తీసుకొని రేపు పొద్దున ప్రత్యేకించి కొంత అధ్యయనం చేసి రేపు బహిరంగ సభలో వీటి గురించి మాట్లాడతాం. అలాగే ఇప్పుడు చేసిన వచ్చిన పిటిషన్స్ అన్నిటికీ రెగ్యులర్ మా జనవాణి కార్యక్రమంలో ఆ డైరెక్ట్ ఏ డిపార్ట్మెంట్కి అవసరం ఆ డిపార్ట్మెంట్కి మా వరప్రసాద్ గారి ద్వారా, ఆ టీం ద్వారా దాన్ని ముందుకు పంపిస్తాం. దాని మీద దాన్ని అడ్రస్ చేస్తాం ఆ సమస్యని. ఇక్కడితో కాకుండా ముఖ్యంగా ఈ రోజున ఈ వారాహి విజయ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మార్పు తీసుకొచ్చే దశగానే ఉంటుంది. ఇప్పుడు దాకా ఆంధ్రోళ్ళు అని చెప్పి తిట్లు తిన్నాం తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా మన అభివృద్ధి పదం వైపు చూడకుండా ఇంకా కొట్టుకొని చేస్తూ ఉన్నాం. నా ఉద్దేశం, మా ఇంటెంట్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. కులాల మీద విడిపోయి కాకుండా ఆంధ్ర అనే ఒక భావంతో కలిసిమెలిసి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ వారాహి యాత్రని కంటిన్యూ చేస్తున్నాను. దానికి మీ అందరూ ఆశీస్సులు కావాలి. ఇది నా ఒక్కడి కోసం, మా పార్టీ కోసమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం చేస్తామని మరింత లోతుగా రేపు చర్చిస్తాను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఇందాక ఎవరు అడిగారు పాత్రికేయులు, వైసీపీ నాయకులు తిడుతున్నారంటే నేను వారి తిట్లు నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఓ పని చేయండి, బుష్కి తీసుకెళ్ళి గుజరాత్ పాకిస్తాన్ బోర్డర్ తీసుకెళ్ళి గుర్రం మీద దౌడి చేయమని చెప్పిన బాగుంటుంది సరదాగా. ఇవన్నీ నేను ఈ మనగాళ్ళు మీసాల మీద వేయడాలు, తొడగొట్టడాలు ఇవన్నీ సినిమాల్లో కూడా చేయను. ఇవన్నీ చేయడానికి కూడా ఇబ్బంది పడతాను. ఇవన్నీ సీరియస్ పొలిటికింగ్ చేస్తున్నాం మేము. వెటకారాలు చేయట్లా, మాటలు విసరట్లా. వీఆర్ సో కమిటెడ్, విల్ బ్రింగ్ ద చేంజ్. వీళ్ళతోటి మేము మాటకి ఎదురు చెప్పడం ఏమీ చేయను. నేను ఒకేసారి చేతులతో చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. అప్పుడు మీరు తొడలు కొట్టారా, మీసాలు మెలేసుకుంటారా, మనగాళ్ళు అనుకుంటారు, మీరు ఏదైనా అప్పుడు చెప్పండి నాకు. ఆ రోజు వస్తుంది పబ్లిక్గా. మీరు ఆ రోజు మేము సంవత్సరాల క్రితం మేము ఈ మాట అన్నాం, మేము దాన్ని కొంచెం చింతిస్తున్నాం. ఆ మాటలు మీ చేత చెప్పిస్తాను కదా, వెయిట్ చేయండి.